హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి ఒక మంచి అప్డేట్ రావటం అయితే జరిగిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా టీజర్ మనకి అక్టోబర్ 12వ తారీఖు అంటే రేపే. సో రేపైతే టీజర్‌ని మనకి రిలీజ్ చేయబోతున్నారనమాట. సో వాట్ ఏ అప్డేట్! వాట్ ఏ ఆహ్, టైమింగ్ అనే చెప్పాలి. సో నిజంగా అసలు ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావట్లేదు ఏంటి, ఏంటి అని చాలా చాలా ఇదైపోయామనమాట. సో ఫైనల్లీ ఈ సినిమా నుంచి టీజర్ అయితే రాబోతుంది. సో ఈగర్‌లీ, ఎక్సైటెడ్‌లీ వెయిటింగ్ అనమాట. సో ముఖ్యంగా రామ్ అన్నయ్యని ఎలా చూపిస్తారో చూడాలి అసలు. సో రీసెంట్‌గా కొన్ని లుక్స్ గూడా బాగా వైరల్ అవుతున్నాయి. అసలు నిజంగా మామూలుగా లేడు అన్న మాత్రం. అండ్ మీరు చూసుకుంటే ఇప్పటివరకు ఏవైతే వచ్చాయో సాంగ్స్ కావచ్చు, వాళ్ళు కొన్ని పోస్టర్ కావచ్చు, అండ్ అన్నీ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి అనే చెప్పాలి. సో ముఖ్యంగా ఆ సాంగ్ ఏదైతే ఉందో 'నువ్వుంటే చాలే' ఆ సాంగ్ అసలు బీభత్సంగా వైరల్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు. వినే కొద్దీ వినాలనిపిస్తుందనమాట. అసలు ఆ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు. సో అన్ని సార్లు విన్నా. అంత మంచి బ్యూటిఫుల్ సాంగ్‌నిచ్చారు. సో అనిరుద్‌కి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. అనిరుద్ చాలా బాగా పాడావు. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ ఇంకోటి ఆ 'పప్పీ షేమ్' సాంగ్ ఏదైతే ఉందో, సో అది గూడా మరీ అంత ఏమంటారు, బ్యాడ్‌గా అయితే ఏం లేదనమాట. అది గూడా మంచి సాంగే, చాలా బావుంది. సో ఈ 'నువ్వుంటే చాలే' సాంగ్‌తో పోలిస్తే కొంచెం ఆహ్, అంతగా ఎక్కలేదు. సో అదనమాట పాయింట్. అసలు రామ్ గారి లుక్స్ ఉన్నాయి 'నువ్వుంటే చాలే' సాంగ్‌లో. అసలు మామూలుగా లేడబ్బా! రామ్ అన్నయ్య మాత్రం. సో ఈగర్‌లీ, ఎక్సైటెడ్‌లీ వెయిటింగ్ టీజర్ కోసం. సో టీజర్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా రామ్ గారినైతే చూపిస్తారు. అందులో డౌట్ లేదు. ఇక భాగ్యశ్రీ గారు మంచి ఏమంటారు, మంచి లుక్ అయితే ఉందనే చెప్పాలి హీరోయిన్‌కి గూడా. సో చూడాలి. అండ్ డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు అనైతే మనకు తెలుస్తుంది. సో తిన కోసం చూడాలబ్బా! తిను సినిమా ఎలా తీస్తాడు ఏంటనేది. సో కొత్తగా వింటున్నా డైరెక్టర్ పేరొచ్చేసి. బట్ నాకైతే కాన్ఫిడెన్స్ అయితే వస్తుందనమాట. ఏదైతే సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారో, అండ్ ఇంకా ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ చూసుకుంటే మంచి హిట్ ఇచ్చేలాగే కనపడుతున్నాడు రామ్ గారికి. సో తిను మాత్రం హిట్ ఇస్తే మాత్రం మిగిలిన వాళ్ళేమో గానీ, తినని మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. సో వెయిటింగ్. ఎందుకంటే 'రెడ్' సినిమా టైంలో అనుకుంటా రామ్ గారు హిట్ కొట్టింది. సో 2020, 21 ఆ టైంలో హిట్ కొట్టారు. సో ఈ మధ్యలో అసలు హిట్టే లేదనే చెప్పాలి. సో ఖచ్చితంగా చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే. నేనైతే వెయిట్ చేస్తున్నా రామ్ గారి హిట్ కోసం. సో లెట్స్ సీ. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమాలో రామ్ గారికి ఉపేంద్ర గారు ఆంధ్ర కింగ్ ఏమో, నాకు మాత్రం మా రామ్ గారే ఆంధ్ర కింగ్ అనే చెప్పాలి. సో లెట్స్ సీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో. సినిమాకి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఎళ్ళాలి.